హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా టమాటా రైస్ తయారు చేసుకుందాము. ఇక వంట రానోళ్ళైనా బ్యాచిలర్స్ అయినా కూడా ఈ టమాటా రైస్ను మస్తు అల్కగా తొందరగా తయారు చేసుకోవచ్చు. పెద్ద పని ఏమి ఉండదు. ఇక రుచి అయితే మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ టమాటా రైస్ తయారు చేసుకొని చూడండి. ఇక ఇప్పుడు మనము ఈ టమాటా రైస్ తయారు చేసుకుందాము. ఇక ముందుగాల ఒక గిన్నెలో ఒక గ్లాస్ బాస్మతి బియ్యం పోసుకుంటున్నా. అట్లనే ఇలా కొన్ని నీళ్ళు పోసుకొని ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుంటున్నా. ఒకవేళ మీరు కావాలనుకుంటే మామూలు సన్న బియ్యంతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇక బియ్యం కడుక్కున్నాక దీనిలో ఉన్న నీళ్ళని పారబోసుకొని మళ్ళీ ఈ బియ్యంలో కొన్ని నీళ్ళు పోసుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నా. ఇక నేను ఈ టమాటా రైస్ కోసము 6 టమాటాలను తీసుకున్నా. ఈ 6 టమాటాలకి వెళ్ళి 4 టమాటాలను తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకుంటున్నా. అట్లనే 2 చెంచాల కారం కూడా వేసుకొని ఈ టమాటాలను మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకుంటున్నా. ఇక మనకు మిగిలిన 2 టమాటాలు ఉన్నాయి కదా, వాటిని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటా ముక్కలలో ఇత్తులు ఉంటాయి కదా, ఆ ఇత్తులను తీసేసుకొని ఈ టమాటా ముక్కలను కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో పావే నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2-3 యాలకులు, కొన్ని మిరియాలు, ఒక అనాసకాయ, కొంచెం జాపత్రి, ఒక అనాస పువ్వు వేసుకోవాలి. అట్లనే 2 బగారా ఆకులు, మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని మామూలు మంట మీద ఈ టమాటాలో ఉన్న పచ్చిదనం పోయేదాకా దూరగా వేపుకోవాలి. టమాటాలు దూరగా వేగినాయి కదా, వీటిని తీసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. అట్లనే చిన్న కడేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని కాజు వేసుకొని ఉల్లిపాయలు ఉన్న పచ్చదనం పోయేదాకా దూరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు దూరగా వేగినాక చిన్న కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని కూడా దూరగా వేగనియాలి. ఇవి వేగినాక సగం చెంచా అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ని కూడా దూరగా వేపుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగినాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద 1 నిమిషం పాటు ఈ టమాటా పేస్ట్ను ఉడకనియాలి. ఇక టమాటా పేస్ట్ ఉడికినాక ఒక చెంచా ధనియాల పొడి, రంగు కోసం అని చెప్పి 1/2 చెంచాడు కాశ్మీర్ మిర్చి పౌడర్ను వేసుకుంటున్నా. అట్లనే సగం చెంచా జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మళ్ళీ 1 నిమిషం పాటు వీటన్నిటిని ఉడకనియాలి. ఇవన్నీ మంచిగా ఉడికినాక మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని దీంట్లో వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇవన్నిటిని కలుపుకున్నాం కదా, మనము ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. అన్నిటిని మంచిగా కలుపుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని స్టవ్ మంట ఎక్కువ పెట్టి ఎక్కువ మంట మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక 2 నిమిషాలు అయినాక మూత తీసి అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మళ్ళీ మూత పెట్టుకొని స్టవ్ మంట బాగా తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద ఒక 10 నిమిషాల పాటు ఈ బియ్యాన్ని ఉడకనియాలి. ఇక 10 నిమిషాలు ఉడికించుకున్నాక మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి అన్నిటిని కలుపుకొని మనకు రైస్లో ఉన్న పచ్చిదనం పోయిందో లేదో చూసుకోవాలి. చూస్తున్న వీడియోలో మనకు టమాటా రైస్ అనేది మంచిగా అయింది, కాకపోతే ఇంకా కొంచెం పచ్చిదనం ఉన్నది. ఇక ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అట్లనే మనం వేపుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని ఇలా కొంచెం పచ్చిదనం ఉంది కదా, ఆ పచ్చిదనం పోయేదాకా ఇప్పుడు స్టవ్ మంట మళ్ళీ తక్కువ పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఈ అన్నాన్ని తక్కువ మంట మీద వేడి చేసుకోవాలి. ఇక 2 నిమిషాలు అయినాక స్టవ్ బంద్ చేసి దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన టమాటా రైస్ తయారైపోయింది. చూసిరు కదా టమాటా రైస్ ఎంత మంచిగా ఉందో. దీనిలా పెద్ద పనేం లేదు, మెల్లగా నిమ్మలంగా చేసుకుంటే మనకు మంచి రుచికరమైన టమాటా రైస్ తయారైపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ టమాటా రైస్ తయారు చేసుకొని చూడండి, మస్తు మంచిగా ఉంటుంది.